ఏదైనా పెడతారా? మధ్యాహ్నం ఆగిపోయిందా? పని వర్క్ చేస్తారు రైలు చేస్తారు, అది ఆగింది సార్. అది లేదు, ఇది నడుస్తుంది. వర్క్ చేస్తున్నాడు, కంప్లీట్ చేయమను. బిల్లు వస్తాయి రోజు అటో ఇటు. మధ్యాహ్నం ఆపితే ఎట్లా వస్తాయా బిల్లు? చేస్తున్నాడు ఎవరు పని చేస్తారు? ఇప్పుడు ఒకటే బిల్డింగ్ కదా, కన్స్ట్రక్షన్ నడుస్తున్న బిల్డింగ్ వర్క్ నడుస్తుంది, చిన్న వర్క్ ఏదో. ఆ లింగాడి చెప్పి కంప్లీట్ చేయమను. తర్వాత ఈ పిల్లలు చేసి ఆగింది ఎవరికి వచ్చింది? ఇప్పుడు పిల్లలు వేసి ఉన్న కాంట్రాక్టర్ ఎవరు? ఇప్పుడు బిల్డింగ్ అంటేనైనా వెంకటరెడ్డి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిందాయో వెంకటరెడ్డి. ఓకే, కాలం లేపినవాడు కాలం లేపినవాడు బిల్లు అడిగితే ఎట్లా? బిల్డింగ్ అంటే బిల్లు అడుగుతాను నాకు అర్థమని. చేస్తాడా చేయడా అడుగు. చేయాలి, పిల్లలు చేసుకున్న తర్వాత దీని మధ్యన వెనుక భాగంలో కాంపౌండ్ వాళ్ళు సగంలో ఆగిపోయి ఉంది కదా. ఇది ఆగండి అమ్మా, కొద్దిసేపు పని పిల్లలకు ఇబ్బంది అవుతుందా? ఒక 4 గంటలు ఏమో ఓకే. వీక్లీ వన్స్ ఇంకా స్పెషల్ లైక్ చిక్కీ చికెన్ వచ్చిందా? ఈరోజు చికెన్ లేకపోతే మీ మెనూ సండే చికెన్ ప్రోగ్రామ్ కోసం అడ్వాన్స్ పెడతాం ఉందా? ఒక్కొక్క స్టూడెంట్కి 125 గ్రాములు అమ్మ. ఉపకారం చూస్తున్నాం. ఇది కూడా చూడండి, ఇప్పుడే ఉడుకుతుంది సార్. జనరల్గా ఎంత పెడతారు? 125. 4-5 పీసులు వస్తాయి. కూరగాయలు వచ్చినా, చికెన్ వచ్చినా, లేకపోతే ఇంకా వెజిటేబుల్స్ ఏది వచ్చినా తీసుకునేటప్పుడు కాంట్రాక్టర్ వాళ్ళు తెచ్చేటప్పుడు జాగ్రత్త చూసి మంచి క్వాలిటీ తీసుకో. ఓకే, వండేటప్పుడు వాళ్ళ బాధ్యత. అది తీసుకునేటప్పుడు నువ్వు మంచిగా తీసుకోకపోతే మొత్తం ఖరాబ్ అవుతుంది. మొత్తం ఖరాబ్. ఇంకోటి ఇప్పటి నుండి రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఎవరో ఒకరు మండల ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తారు. ఇవాళ మీకు చెప్పుకొచ్చాను. ఈ ప్రోగ్రామ్ లేకుండా నేను చాలా రోజులు అనుకుంటా చెప్పుకుంటూ రావాలి. ఎప్పుడు ఎవరు వస్తున్నది, నేను రావచ్చు, ఎండు రావచ్చు, తహసీల్దార్ రావచ్చు, లేకపోతే మీరు మైనార్టీ ఆఫీసర్ రావచ్చు, ఎవరో ఒక స్పెషల్ ఆఫీసర్ రావచ్చు. సో ఎవరు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు మీరు సడన్గా వచ్చి చూసి ఇదే క్వాలిటీ ఇంప్లిమెంట్ అయ్యాయి. మేము వస్తున్నాం కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా అన్ని నీట్గా. నేను లాస్ట్ వీక్ వచ్చిన అప్పుడు కూడా బాగుంది. ఈ కాంట్రాక్టర్ బిల్డింగ్ చెప్పలేకున్నారు. చికెన్ మళ్ళీ సాంబార్ ఉంటూనే ఉంటాయి, కర్రీ ఉంటుంది. ఇవే రోజు ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేస్తేనే కొంచెం కొత్త బియ్యం కదా. వీళ్ళు
మార్చడానికి ఏం లేదు. శ్రద్ధ మా ఇంట్లో నా పిల్లలు కూడా పెడతారు. మనం తినే మన గొర్రెలు ఇన్ని ఐటమ్లు మనకు కావాలని హైలీ ఏదో కూర సాంబార్ వీళ్ళకి ఎవ్రీడే కంపల్సరీ సాంబార్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, ఫ్రూట్ ఉంటుంది, మొన్న నిన్ననే వచ్చాయి సార్. కొత్త బియ్యం సార్ నిన్ననే. రైస్ కొత్త అంటే ఇది కొంచెం పర్వాలేదు సార్, బాగానే అవుతుంది. అంటే మొన్న లాస్ట్ మంత్ వచ్చేది చాలా ముద్దయింది సార్. నిన్న మళ్ళీ కొత్త స్టాక్. అందుకే మొన్ననే మేము అది మోడల్ స్కూల్లో చూసిన నేను ఆ మోడల్ స్కూల్లో చూసిన తర్వాత గవర్నమెంట్కు చెప్పినాం ఇప్పుడు ఈసారి రైస్ మార్చాలి. నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఏంటి ప్రాబ్లం అంటే రైస్ బాగాలేదు, నేను కూడా చూసిన అని చెప్పాను. మధ్యాహ్నం లంచ్ మీ పిల్లలతో కలిసి తింటారా? తినే వాళ్ళు లేదు సార్.